అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. శ్రీ షిరిడి సాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ వై సాయి ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ముఖ్య అతిథిగా టౌన్ ఎస్ఐ నగీనా విచ్చేసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన టౌన్ ఎస్ఐ నగీనా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన ఘనత అమరజీవి పొట్టి శ్రీరాములకు దక్కుతుందన్నారు. అపుస్మా ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు టి అమీర్ బాషా మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పొట్టి శ్రీరాములు 1952వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన అప్పటి మద్రాసులోని బులుసు సాంబమూర్తి గృహం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసి 58 రోజులు దీక్ష చేశారన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి కోసం ఈరోజు ఇది ప్రపంచవ్యాప్తంగా మన తెలుగువారంటే ఒక గౌరవం వచ్చింది. కారణం ఏదంటే ఈ మహనీయుడు చేసినటువంటి కృషి. ఆయన కృషి, ఆయన యొక్క అంటే 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష అంటే కనీసం అంటే ఆయన ఆహార పానీయాలు తీసుకోలేదు. ఆమరణ అంటే ఎట్లుంటుందంటే తన కోసం కాదు, తన కుటుంబం కోసం కాదు, తన పేరు కోసం కాదు, తన స్వార్థం కోసం కాదు, ఒక నిస్వార్థ సేవలో తెలుగు జాతికి రాష్ట్రం కావాలి ప్రత్యేకమైన ఆలోచించి ఆయన కనీసం పానీయాలు ఏం తీసుకోకుండా 58 రోజులుగా ఆయన దాదాపు శరీరం కృషించిపోతే లాస్ట్కు గ్లూకోజ్ బండ్లు ఎక్కడం కానీ డాక్టర్లు చెప్పాడు ఎటువంటి పరిస్థితుల్లో గ్లూకోజ్ ఎక్కడం కానీ ఏ రకంగా ఏ ఇంజక్షన్ వేగులు చెప్పినట్టు మహనీయుడు. తర్వాత ఎటువంటి వేదన అనిపించాలంటే శరీరంలో ఆ యొక్క ఆహారం తీసుకున్నందుకు ఈ పేగులకు పుల్లుబడి లాస్ట్కు పురుగులు వచ్చేసి ఆయనకి ఎట్లా వచ్చాయంటే నోట్లో వచ్చేటి, చెవులో వచ్చేటి, మలమూత్రాలు కూడా ఈ యొక్క నోట్లో వచ్చింది. అంటే ఆయన శరీరం కృషించిపోయి ఆ మరణ వేదన ఎంత అనుభవించాడంటే ఆయన అంత అనుభవం ఎవరి కోసం అనుభవించాడో మన అందరి కోసం నాకు రాష్ట్రం కావాలని మన పేరు కోసం అటువంటి మహనీయుడు చేసినటువంటి త్యాగ పుస్తకం మన రాష్ట్రం ఏర్పడింది. ఆది తరాలు గుర్తించుకోవాలి. మన విద్యార్థులందరూ కూడా ఆయన యొక్క త్యాగం అయితే దేశభక్తి అయితేనేమి ఆయన నిస్వార్థ సేవ, అదే పరహితం అనేది. దీన్ని బట్టి ఏంటంటే మనం సమాజ హితము పరహితం అనేది ఎప్పుడు కావాలి. స్వార్థం పెట్టి నిస్వార్థంగా మనమందరం మన చదువుకున్నాం కాబట్టి ఆ విజ్ఞానాన్ని కూడా మన దేశం కోసం మన ప్రజల కోసం చేయాలని చేస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేసినటువంటి నగీనా మేడం గారిని సందేశాన్ని. మనకి మొట్టమొదటగా భారతదేశం నుంచి బ్రిటిష్ వారి నుంచి ఏదైనా స్వాతంత్రం లభించిందంటే గుర్తొచ్చే ఒక పేరు మహాత్మా గాంధీ గారిది. అదేవిధంగా చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా మహాత్మా గాంధీ గారిని మన దేశం ఏర్పడడంలో ప్రత్యేక స్థానం ఉంది అని మనం ఏ విధంగా అయితే అనుకుంటామో అదేవిధంగా మన రాష్ట్రం ఏర్పడడంలో ముఖ్య పాత్ర. చాలామంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి ఉన్నారు. దానికోసం కొంతమంది కొన్ని మార్గాలను ఎంచుకున్నారు. అది అహింస, హింస అనే మార్గాలను ఎంచుకున్నారు. కానీ వాటిలో గాంధీ గారిని ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుంటామో దేశం ఏర్పడడంలో ఆయన యొక్క పాత్ర ఎంత ఉంది అని మనం ఇప్పటికీ ఎలా స్మరించుకుంటున్నామో దానికి సమానంగా ఏ విధంగా తీసుకోరు అని చెప్పేసి మన పొట్టి శ్రీరాములు గారిని కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే గాంధీజీ గారు ఏదైతే మార్గంలో మన దేశాన్ని ఏదైతే బ్రిటిష్ వారి నుంచి సాధించుకోవడం జరిగిందో అదే యొక్క మార్గాన్ని అవలంబిస్తూ అహింసతోనే ఎలాగైనా సరే మన రాష్ట్రాన్ని కూడా సాధించుకోవాలనే ఉద్దేశంతో మనకు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. ఏ రాష్ట్రం దేనికి అదిగా ఏర్పడింది, భాష సంయుక్తంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో అది మనకు మాత్రమే. కాబట్టి దాని సాధన కోసం పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీ అమీర్ సార్ చెప్పినట్టు ఆయన చేసినటువంటి త్యాగం అనేది ఒక్కరి కోసం కాదు, మనందరి కోసము. ఎప్పుడూ కూడా తన స్వార్థం అనేది చూసుకోలేదు. అలాంటి వాళ్ళని చిరస్మరణంగా మనం ఏ విధంగా అయితే స్మరించుకుంటామో వారి కోసం ఈ విధంగా ఒక రోజును ఏర్పాటు చేయడం కూడా చాలా మంచిదని చెప్పేసి విద్యార్థులందరూ కూడా ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఏదో దేశాని కోసం రాష్ట్రాని కోసం చేసినారు అలా కాకుండా మీరు కేవలం మీ తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఏమనుకుంటున్నారో దాన్ని సాధించడం కోసం ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును.
రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.